హ్యాండ్ ఓవర్ టు సార్. థ్యాంక్ యూ సార్. వేడివేడిగా ఇప్పుడైతే మీకోసం బయట వెయిట్ చేస్తామండి. ఎంతసేపు జగన్ గారు సార్ ప్రమాణంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ముందుగా ఎవరైనా మాట్లాడుకుంటే ఇప్పుడే పక్కన మాట్లాడేసేయండి సార్. ఇప్పుడే ఫినిష్ చేయండి. ఏ మాట మాట్లాడండి. పక్కన మీరు పుట్టే తప్పటి ఎలా ఉండాలంటే పక్క మనిషి నిద్రపోతున్నా కూడా ఉలిక్కిపోయి ఎలా పడాలి అలా ఉండాలి. మీటింగ్ ఇక్కడ చాలా మంది అన్ని నాకు కొత్త మొదలు కనబడుతున్నాయి. ఎందువల్లంటే చాలా నూతనంగా యవనంగా హ్యాపీగా అందంగా ఉండాలి. మీరు మీ అందరూ చూసుకోవడం నాకు ఒక 5 నిమిషాలు పెట్టడం 10 నిమిషాలు టైం ఇస్తున్నాము అనిపిస్తుంది. మీకు బోర్ పడకుండా మధ్య మధ్యలో డ్యాన్స్ చేస్తూ మధ్య మధ్యలో పాట పాడుతూ మధ్య మధ్యలో జోక్ చేస్తూ నాకు ఏదైతే మా గురువు నాకు నేర్పించారో అదే మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, మామూలుగా ఒక మీటింగ్కి ఏదో వచ్చినాము వెళ్ళాము అనేకుండా ఒక మీటింగ్ వచ్చుకున్న 4 నిమిషాలు కన్నా మన చెవులో వేసుకొని మైండ్లో పెట్టుకోగలిగితే మన సాధగా ఉంటుంది సార్. ఇది వచ్చిన పిడికత్తలు వేసుకోవడం చేస్తారు. ఏదో కొంచెం హ్యాపీగా ఉన్నారు కాబట్టి గుడికాడుకు పొలం చేసుకొచ్చిన వాళ్ళు ఆ గుడికాడికి అందరూ ఎక్కడ వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఉద్దేశించి ఈ ఐడియా బాగా అవుతారు ఏంటంటే
రోజులు ఉంటే ఈ కంపెనీలో నా బెస్ట్ టీం ఇక్కడ ఉన్నదంటే మాకుంది. ఐదు ఇన్కమ్ 1,70,00,000 రూపాయలు ఇన్కమ్ మీకు ఇస్తున్నాం. ఎంత సార్? 1,70,00,000 రూపాయలు ఇన్కమ్ మీకు ఇస్తున్నాం. ఈ కంపెనీ మేనేటప్పుడు 10 లక్షల రూపాయల అప్పు, 10 లక్షల రూపాయల అప్పు ట్రాక్టర్ చక్రం తిరుగుతూ ఉంది, డబ్బు కనపడలేదు. ఏదైనా సిస్టమ్ వచ్చింది సార్. మామూలుగా బయట వ్యాపారం చేస్తే శివ సార్ ఏమంటారు? బయట వ్యాపారం చేస్తే ఏమంటారు? బ్రోకర్ అంటారు. బయట వ్యాపారం చేస్తే బ్రోకర్ అంటారు, మిడిల్ మ్యాన్ అంటారు, కమిషన్ ఏజెంట్ అంటారు, ఇంకేమంటారు, ఒక మీడియం అంటారు, ఇలా అంటారు. కానీ మా గురువు ఏం చేశారంటే గిరి సర్టిఫికేట్ పాయింట్ పెట్టేస్తాను, కస్టమర్ కూడా బెనిఫిట్ మీరు చెప్పారు, కంపెనీ ఏ గ్రోత్ ఉందో నేను సింపుల్ 2 ముక్కలు చెప్పాను సార్. తర్వాత కస్టమర్ బిల్ చెప్తాను, తర్వాత నా గురించి ఎందుకంటే ఈ కంపెనీలో మాటలు రావడానికి మాటలు నేర్పించారు మా గురువు గారు. సూపర్ సార్. సార్ గట్టిగా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సార్. అదేవిధంగా కొత్తగా వచ్చింది మీరు మాత్రమే మీకు ఎవరైతే సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. అయితే ఈ కంపెనీలో 2016 ఈ కంపెనీ కేవలం 1 కోటి రూపాయలతో ప్రారంభమైతే ఈ రోజు 137 చేసుకోగలుగుతాం సార్. ఆ రోజు మా గురువు గారితో 7 మంది మాత్రమే జర్నీ చేశారు. 2016లో 7 మంది జర్నీ చేశారు. వాళ్ళ 4 సొంత కంపెనీలు పెట్టుకుని వాళ్ళ వ్యాపారం చేసుకున్నారు. రిమైనింగ్ 3 ఎప్పుడు మా గురువు గారితో జర్నీ చేస్తున్నారు. వాళ్ళ నంబర్ 1 వ్యక్తి ఈ కంపెనీలో ఎక్కడ రిమైనింగ్ 3తో కలిసి ఈ రోజు 31,000 మంది టార్గెట్ అయ్యాడు ఆ రోజు. అయితే ఆ రోజు శాలరీ బేస్డ్ ఎంప్లాయీస్ కేవలం 3 ఉండేవాడు. ఒక అటెండర్, ఒక క్యాషియర్, ఇంకొకరు వచ్చి మనకు కస్టమర్ సిఆర్ ఉన్నారు. ఈ రోజు శాలరీ బేస్డ్ ఎంప్లాయీస్ కంపెనీకి 210 మంది పైన శాలరీ బేస్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. కంపెనీకి ఆ రోజు హెడ్ ఆఫీస్ అయితే ఈ రోజు కావలి, మిత్తుమూరు, కందుకూరు, అదేవిధంగా ఒంగోలు, నెక్స్ట్ వచ్చి నాయుడుపేట, సూర్యుపేట, మన వెంకటగిరి, నెక్స్ట్ వచ్చి మన రైల్వే కోటూరు, రాజీపేట, అదే నగిరి, ఈ విధంగా 11 బ్రాంచ్లు అయినాయి. రాబోయేటువంటి బ్రాంచ్ త్వరలో చిత్తూరు ఒక బ్రాంచ్లు రాబోతున్నాయి. కడప బ్రాంచ్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి సుమారు 10 నుంచి 11 సర్వీస్ బ్రాంచ్లకి అవకాశం ఉంది. అయితే ఎవరు ఇచ్చారు? అయ్యా నీకయ్యా కంపెనీ భాస్కర్ గారు మీకు, శివ గారు మీకు, ఉపేంద్ర గారికి, ఇక్కడ మీకు నేను ఒక ఏదో నా మాట మాయమందరు మీ ఊరు మీ కళ ముందు ఇలా పని చేయాలి సార్. ఎంతమంది మేము 5 నుంచి 1000 రూపాయల నుంచి మ్యాక్సిమం 20,000 రూపాయలు సంపాదించడం ఈ కంపెనీలో ఉన్నారు సార్. అయితే కంపెనీ డిసిషన్ ఎలా ఉందంటే 2030 కల్లా ఎవరి మండల హెడ్ క్వార్టర్లో కంపెనీ తాలూకా బ్రాంచ్ ఉంటుంది, కంపెనీ తాలూకా ప్రాపర్టీస్ ఉన్నాయి, కంపెనీ తాలూకా మనుషులు ఈ విధంగా కంపెనీ మున్సిపల్తో బయట సార్. ఒక్క చేతితో అక్కడ కస్టమర్ లైట్ కనిపించాడు, అక్కడ కస్టమర్ లైట్ ఏమని ఇప్పుడు కనిపించాడు. మార్కెటింగ్ పోస్ట్ ఎలా ఉంటారో అందరూ కనిపించారు. కాబట్టి ఈ కంపెనీని ఇక కస్టమర్ అదేవిధంగా ప్రమోటర్ ఇద్దరు తన 2 కళ్ళుగా చూస్తున్నాడు. 2 కళ్ళకి కళ్ళు 2, చూపు ఒకటే, చూపు 2, వీళ్ళు ఒకటే. అదేవిధంగా కస్టమర్ని ప్రమోటర్ని నేను కొంతమందికి నేను లోపల ఉద్దేశంతో గురుగారు పెడుతూ మన కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ ఎన్నో కొత్త తత్వం వ్యక్తి చేస్తూ ఇస్తున్నారు సార్. అయితే అలాంటి వ్యక్తికి అలాంటి ప్రమోటర్ని మనం పిలిచేవాడు బ్రోకర్ కాదు అనే ఉద్దేశంతో మళ్ళీ ఆలోచన చేశాడు. ఎస్, ఒక ఇన్సూరెన్స్ రంగాలలో ఒక డిఆర్డిఏలో ఉన్నటువంటి కొన్ని నేమ్స్ ని కొన్ని ఫ్రేమ్ లాగా పెట్టారు. ఏం సార్ అర్థమైందా? కొన్ని నేమ్స్ ని ఫ్రేమ్ లాగా పెట్టి వాటిని ఏ విధంగా గుర్తిస్తారంటే ఏపీఎం అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్, అసిస్టెంట్ పిఎం ప్రాజెక్ట్ మేనేజర్. కానీ ఇక్కడ కంపెనీలో ఎక్కువగా కమిషన్ తీసేటువంటి క్యాండిడేట్ ఉందంటే ఏం సార్ ఏపీఎం మాత్రమే, ఏపీఎం వ్యక్తికి మాత్రమే 4% కమిషన్ వస్తుంది సార్. దానికి ఒక 2 నిమిషాలు నేను మీకు కంపెనీ సార్ బోర్ కొడుతుందా? లేదు సార్, లేదు చెప్పండి. నేను పాట వచ్చి
కదా, ఓకే, థ్యాంక్ యూ సార్.